ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు సంతానము లేక సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటే దేవుడు అబ్రహాముతో ఏమంటున్నారో తెలుసా? నీవు అనేక జనములకు తండ్రి అవ్వడానికి నేను నియమించి తిని గనుక అంటున్నాడు. సారమ్మేమో పక్క బాధ, అబ్రహాము ఒక పక్క బాధ, పిల్లలు లేరని ఒక బాధతో వారు వేదనతో దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళుతూ ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను నియమించాను అంటున్నాడు. ఆమెన్. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో నిరాశతో ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఈరోజు వాగ్దానం వింటున్నావమ్మా, నువ్వు నీ బిడ్డలకు వివాహం జరగట్లేదనో, కుటుంబంలో మేలు జరగట్లేదనో, ప్రార్థనకు ఫలితంగా ఏ జవాబు రాలేదనో ఉన్నావా నిరాశతో? దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల నియమించాడు ఆయన. ఆమెన్. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో సంతానము కలగాలని ఆనాడు నియమించిన దేవుడే ఈరోజు నీ పట్ల ఒక కార్యము జరగాలని, నీ ప్రార్థనకు ఒక జవాబు రావాలని తగిన సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి నియమించుంచారు. అందుకనే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. నిరాశ వద్దు, భయపడొద్దు. నీవు తట్టుకోగలిగిన దాన్నే దేవుడు నీకు అనుమతించాడు తప్ప నీ శక్తికి మించింది కాదు. ఇదిగో ప్రభు ఈరోజు తన చెయ్యి నీ మీద పెట్టి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు అబ్రాముతో దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని. అది ఊరకనే వచ్చింది అబ్రహాముకి? విశ్వాసం, దేవుని మీద నమ్మకం. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక చిన్న మెట్టును వెక్కాలి, అది విశ్వాసము, నమ్మకం అనే మెట్టు. నమ్ము దేవుణ్ణి. ఇంకా నా పరిస్థితి చేయి దాటిపోయింది అని అనేకంటే, దేవా నీ చేతుల్లోంచి అయితే ఇంకా నువ్వు దాటలేదు ప్రభు అని నువ్వు ఇలాగ ప్రార్థన చేయి. నువ్వెంత కృంగిపోతున్నావో మనుష్యులకు చెప్పొద్దు, దేవునికి చెప్పు. నువ్వెంత బాధలో ఉన్నావో మనుష్యులకు చెప్పొద్దు, దేవునికి చెప్పు. నువ్వు దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు తప్పక జవాబిస్తాడు. ఆమెన్. మనుష్యులు నిన్ను వద్దనుకోవడం ఉండొచ్చు, కానీ ఆ దేవునికి నువ్వు కావాలి. ఇప్పటికీ కూడా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ఈ సమయానికి కూడా ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నియమించానని. ఆనాడు అబ్రహామును ప్రేమించిన దేవుడు, ఆనాడు అబ్రహాము పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు ఈరోజు నీ తండ్రి అయి ఉన్నాడు. నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక నిర్ణయించబడింది. అది నెరవేరబోతూ ఉంది. విశ్వాసంతో ఉండు. పడిపోవద్దు, బలహీనతలో పడిపోవద్దు. మనుష్యులు ఎన్నైనా అన్నాయి, పరిస్థితులు ఎలాగైనా అవనే, ఒకటే చెప్పు, నా దేవుడు గొప్పవాడు, ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేరుస్తాడని నువ్వు పలుకు. నీ పలుకుని దేవుడు ఈరోజు దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.